తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల భారీ వ్యయాన్ని చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కిట్లు పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది? విద్యా సంస్థలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? రైట్ లావణ్య, ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా గురుకుల స్కూళ్ళు, అదేవిధంగా గురుకుల జూనియర్ కాలేజీలు, అదేవిధంగా మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా గాంధీ, ఇలా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులందరికీ ఈ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కిట్లని భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఈ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను ఇవ్వనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఒక 7 నుంచి 8 రకాల వస్తువులతో కూడుకున్న ఒక కిట్, అంటే అందులో స్కూల్ బ్యాగు, షూస్, టై, బెల్ట్, సాక్స్లు, అదేవిధంగా పెన్సిళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉంటాయి. అదేవిధంగా గురుకుల విద్యార్థులకి ఒక 20 రకాల వస్తువులతో కూడిన కిట్లని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక వసతి గృహాలు, అంటే హాస్టల్లో చదువుకుంటూ వెళ్లే విద్యార్థులకు కూడా వాళ్ళకు ఒక 10 పైగా వస్తువులు ఉండే ఒక కిట్లని ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక దీన్ని ఈ రోజు అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కలిసి ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా విద్యార్థులకి అందించనున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15,000 మంది పైగా విద్యార్థులు ఈరోజు ఈ ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం, అదేవిధంగా ఎక్కువ మందిని ప్రభుత్వ స్కూళ్లలో చేరే విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వం మంచి నాణ్యతమైన యూనిఫామ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కిట్లను, బ్రేక్ఫాస్ట్, ఇలాంటి స్కీమ్లను తీసుకొస్తూ ఉంది. ఇంకా అందులోని భాగంగా ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ కిట్లతో పాటు ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్స్ నివారణకు సంబంధించి కూడా విద్యార్థులతోటి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయనున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన కోసం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. లావణ్య, విశాల్, అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఎన్ని కోట్ల మందికి కూడా ప్రభుత్వం కిట్లు అందించనుంది? మరి రైట్, ఈ రోజు ఈ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వడం అనేది ఈ రోజు నుంచే మొదలవుతుంది. దాదాపు 687 కోట్లతోటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజు కొద్ది మందికి, అంటే గురుకుల విద్యాలయ కొద్ది మందికి, అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న వారికి కొద్ది మందికి, అలా ఈ రోజు కొద్ది మందికి సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన కిట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఆ పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.